Hi students, welcome back to the Max class. So easy conceptual learning by Saujanya. సో లాస్ట్ టైం మనం అనుకున్నట్టుగా 12th దాంట్లో ఫస్ట్ బిట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ట్రాన్స్ఫర్మేషన్స్కి కావాల్సిన ఫార్ములాస్ ఫస్ట్ ఒక్కసారి చూద్దాము. సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. cos c plus cos d is equal to 2 cos c plus d by 2 cos c minus d by 2. cos c minus cos d is equal to minus 2 sin c plus d by 2 sin c minus d by 2. అయితే చాలామంది ట్రిగ్నోమెట్రీ అంటే కొంచెం భయం ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ చాలా వరకు గుర్తుండవు, ఎగ్జామ్లో మనకి రాయడానికి ఇది ఉండదు అని అనుకుంటారు. సో ఒక చిన్న ఈజీ కైండ్ ఆఫ్ ట్రిక్ లాగా చెప్తాను. అంటే ఫార్ములా రాయడం వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అయిపోతుంది మనకి. యూజువల్గా ట్రిగ్నోమెట్రీ అంటే ఫస్ట్ సైన్ అంటాం, తర్వాత కాస్ అంటాం, కాబట్టి ముందు సైన్ రాసుకోండి. ఎక్కడ రాసినా సైన్లో సైన్ సి ప్లస్ మధ్యలో ప్లస్ వచ్చిందంటే ముందు ఫస్ట్ సైన్ వస్తుంది, తర్వాత కాస్ వస్తుంది. మధ్యలో మైనస్ వచ్చిందంటే ఫస్ట్ కాస్ వచ్చి తర్వాత సైన్ వస్తుంది. డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారండి? సైన్ సి ప్లస్ సైన్ డి, ప్లస్ అనగానే ముందు సైన్ రావాలి, కాస్ రావాలి. మైనస్ అనగానే కాస్ రావాలి, సైన్ రావాలి. నెక్స్ట్ కాస్ వచ్చేసి కాస్ కంప్లీట్లీ డిఫరెంట్. కాస్ ప్లస్లో ఉంటే రెండు సేమ్ కాస్లే వస్తాయి. కాస్ నెగిటివ్లో ఉంటే రెండు సైన్లు వచ్చి ముందు మైనస్ వస్తుంది ఫార్ములాకి. ఓకే, సో ఈ విధంగా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఒక ఫస్ట్ మోడల్ ప్రాబ్లం, ఎగ్జామ్లో అపియర్ అవ్వడానికి అవకాశం ఉండే ప్రాబ్లం ఈ మోడల్లో. సో సైన్ ఏ ప్లస్ సైన్ 7a బై సైన్ ఏ ప్లస్ సైన్ 7 కాస్ ఏ ప్లస్ కాస్ 7a ఈజ్ ఈక్వల్ టు tan 4a అని ప్రూవ్ చేయమని చెప్పారు. ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ థింగ్ గివెన్ దట్ ఏమి ఇచ్చారండి మనకి? గివెన్ దట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమి ఇచ్చింది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్, కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ గివెన్ యాజ్ సైన్ ఏ ప్లస్ సైన్ 7a బై కాస్ ఏ ప్లస్ కాస్ 7a. అంటే సైన్ సి ప్లస్ సైన్ డి, సైనుల్లో ప్లస్ ఉంది అంటే ఆన్సర్లో ఈ ఫార్ములాలో ఏం రావాలంటే ముందు సైన్ రావాలి. సో 2 సైన్ సి అంటే ఏ, డి అంటే 7a, సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2, ఇది న్యూమరేటర్లో, బై కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి. సో 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, ఇలా రాసుకొని ఇప్పుడు ఖచ్చితంగా ఇలా రాసినప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ ఫార్ములా మెన్షనింగ్ అనేది చేయాలండి. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఏం రాసాం? సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఏం రాసాం ఫార్ములా? కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏం రాసాం? ఖచ్చితంగా మెన్షన్ చెయ్యాలి ఫార్ములాస్ ఎగ్జామ్లో. ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఇది క్యాన్సిల్ అయిపోతుంది 2. ఇప్పుడు ఏ ప్లస్ 7a అంటే సైన్ 8a బై 2 నెక్స్ట్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ 7a అంటే మైనస్ 6a బై 2 బై కాస్ ఏ ప్లస్ 7a అంటే 8a బై 2 ఇంటూ కాస్ మైనస్ 6a బై 2. మనం ఇప్పుడు న్యూమరేటర్స్ని వాటిని క్యాన్సిల్ చేయాలండి. ఈ నెంబర్తో ఈ నెంబర్ని చక్కగా 4తో క్యాన్సిల్ చేసి, దీన్ని కూడా 4తో క్యాన్సిల్ చేసి, దీన్ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం, దీన్ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం. ఉన్న ఆన్సర్ సక్రమంగా రాసుకుంటే సైన్ 4a ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఏంటండి? కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ తీటా. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్లో ఉన్న 6 వాల్యూస్కి కూడా మనం మైనస్ ఉంటే ఖచ్చితంగా మైనస్ ముందుకు వస్తుంది. ఒక కాస్కి మాత్రమే నెగిటివ్ అనేది రాదు మనకి. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ నథింగ్ బట్ కాస్ తీటా. సో నెగిటివిటీ అనేది బయటికి రాదు. సో కాస్ 3a బై కాస్ 4a ఇంటూ కాస్ 3a. మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి 3a విల్ గెట్ క్యాన్సిల్. ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే మనకి సైన్ 4a బై కాస్ 4a. రెండిటివి తీటాలు సేమ్ కాబట్టి సైన్ బై కాస్ అంటే మీనింగ్ ఇట్ మీన్స్ tan 4a, which is nothing but RHS of the given answer. Therefore, LHS is equal to RHS.
హెన్స్ ప్రూవ్డ్. సో క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ. ఏం లేదండి, ఉన్న ఈ 4 ఫార్ములాలని జాగ్రత్తగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేస్తాం. కానీ జాగ్రత్తగా ఎక్స్పాండబుల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం, దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఎక్కడ ఫార్ములాస్ రిక్వైర్ అయినాయి ఆ ఫార్ములాస్ పక్కన రాస్తూ మళ్ళీ జాగ్రత్తగా క్యాన్సిల్ చేసుకుని రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేదాకా ఇది చేసుకుంటే మనకి ఈ మోడల్ అనేది క్లోజ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ మోడల్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో సెకండ్ మోడల్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ కైండ్ ఆఫ్ మోడల్స్ for the 12th question A bit. Thank you for watching. Please share, like and subscribe.